అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నాగార్జున యాదవ్ని అరెస్ట్ పైన వైసీపీ నాయకులు ఒకటే మాట చెప్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను చాలామంది వైసీపీ నాయకులకి ఏం చెప్తున్నానంటే, ప్రశ్నించేదానికి బూతులు తిట్టేదానికి తేడా తెలియకపోవటం నిజంగా మీ అవివేకం, మీ మూర్ఖత్వం. ప్రశ్నించే విధానం వేరు, బూతులు తిట్టే విధానం వేరు. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. సరే, ఇప్పుడు నాగార్జున ప్రశ్నించే విధానం నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. రేవంత్ రెడ్డి విషయంది లాస్ట్లో మీ అందరూ విషయం తర్వాత చూద్దాం. ముందు ప్రస్తుతానికి మనోడు ఎట్లా ప్రశ్నిస్తున్నాడో ఒకసారి చూద్దాం, చూడండి. ఇది ఇప్పుడు చంద్రబాబు అడ్డగాడిది చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా? నారా లోకేష్ ని గట్టి తిని పెంచావా? ఒరే చంద్రబాబు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్న ప్రశ్నించే తత్వం ఇది ప్రశ్నించే తత్వం, ప్రశ్నించే తత్వం. ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడు ప్రశ్నిస్తున్నాడు అని చెప్పడం అనేది నిజంగా ఎంతవరకు కరెక్టో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఏమంటున్నాడు, లోకేష్ని చూసి, అసలు ఎక్కడైనా లోకేష్ని చూసి అరే ఏంటి చంద్రబాబు నాయుడు గారి పెంపకంలో తేడా ఉంది అనే విధంగా ఎక్కడైనా ఉందా? ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలో అలా లోకేష్ ఉన్నాడు, ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలో లోకేష్ ఉన్నాడు, అట్లాగే ఒక పార్టీకి నాయకత్వం ఎలా ఉండాలో లోకేష్ ఉన్నాడు, కార్యకర్తలకు కష్టం వస్తే ఎలా అండగా నిలబడాలో లోకేష్ని చూసి నేర్చుకోవాలి. ఇది వాస్తవ విషయాలు. చదువు, సంస్కారం, అంతేకాకుండా పెద్దవాళ్ళ పక్కన వినయం, విధేయత ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్. అలాంటి లోకేష్ని కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా, ఎలా పెంచావు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రశ్నించడం అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇది ప్రశ్నించడం అవుతుందా? ఇది ప్రశ్నించే కింద వస్తుందా? ఇలాగే ప్రశ్నిస్తారా? రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇలాగే ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు కానీ తలెత్తుకొని బయట తిరగలేరు. నిన్న ఎక్కడో ఒకడు స్క్రిప్టెడ్ వీడియో చేశాడు. అందులో ఎక్కడా కూడా భారతిరెడ్డి గారిని అవమానం చేసినట్టేం లేదు. అయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గిలా కొట్టుకుంటూ మీ అంతు చూస్తాం, మీ సంగతి తేలుస్తాం, మేమంటే ఏంటో చూపిస్తాం, ఖబర్దార్ కర్మగాలి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని నడి రోడ్డు మీద రప్ప నరుకుతామని చెప్పేసి ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇది ప్రశ్నించేదైతే మరి అదెందుకు ప్రశ్నించేది అవ్వదు? ఇంకా అక్కడెక్కడా కూడా కనీసం బూతు పదాలు ఎక్కడా మాట్లాడలా. అయినా కూడా వైసీపీ నాయకులకు కోపాలు కట్టలు దించుకుంటూ వస్తున్నాయి. నీ సంగతి తేలుస్తావురా, నువ్వు కూలిస్తే వీడియో మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏందో తేలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడిన వీడిని వదిలేయాలి. ఇది ప్రశ్నించేది అని చెప్పేసి వైసీపీ నాయకులు, అందులో బెట్టింగ్ శ్యామల ఆయనంట యాదగిరి అన్న అంట, నాగార్జున అన్న అంట. ముందు అన్నో అక్కో నువ్వు కన్ఫామ్ చేసుకో. వాడు ప్రశ్నించాడా, బూతులు తిట్టాడు అనేది ప్రజలు కన్ఫామ్ చేసుకుంటారు. ఇంకొక వీడియో చూపిస్తాను, చూడండి. చంద్రబాబు నాయుడు గారు చనిపోయేటప్పుడు చివరిలో తులసి తీర్థం నీళ్లు పోస్తే ఏదన్నా లెగిసి కూర్చుంటాడేమో రాజకీయంగా అనేటువంటి ఉద్దేశంలో ఆ తులసి తీర్థం నీళ్ళే ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అర్థం కావట్లా. అరే చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, ఈ చెత్తనాయాలు వయసు ఎంత, వీడి వయసు ఎంత? అసలు కంట్రోల్ చేసుకొని మాట్లాడాలనిపిస్తుంది, కానీ కంట్రోల్ తప్పిపోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నడుపుతున్నావా, లేకపోతే చదువు సంధ్య లేని మూర్ఖపు నా కొడుకులను తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నావా అనేటువంటి ఆలోచన నాకు కలిగిస్తుంది. అది ఏం మాట్లాడుతున్నాడు, వాడు వయసు ఎంత? వాడు చంద్రబాబు నాయుడు గారికి ఏకవచనంతో మాట్లాడుతుంటే అసలు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారా అనిపిస్తుంది మాకు. అంటే ఎవడైనా ఆత్మగౌరవాన్ని చంపుకొని బయటకు వచ్చేసి పోతాడు అని చెప్పేసి మాట్లాడి, ఇప్పుడు ఈ ఆడ ముంజని, ఈ అటు ఇటు కానీ టేకు చెక్క కానీ అరెస్ట్ చేసి లోపల పెడితే నాగార్జున అక్కమ్మని లోపల పెట్టారు. పోలీసులు ఏమన్నా చేస్తారేమో, పోలీసులు మహిళా పోలీసులను పెట్టి కాపలా పెట్టాలి వాడికి, లేకపోతే వాడు శీలానికి సెక్యూర్ ఉండదని చెప్పేసి శ్యామల అక్క ఈ అక్కకి సపోర్ట్ చేస్తుంది.
అంటే నేనేం మాట్లాడుతున్నానంటే రాజకీయాలు హోందాగా చేద్దాం, రాజకీయాలు గౌరవంగా చేద్దాం, రాజకీయాలు రాజకీయాల్లా మాట్లాడదాం. ఏంటి ఈ రాజకీయాలు చేయటం? ఏంటి ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ని మెయింటైన్ చేస్తున్నారు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది చాలా చాలా అంటే దారుణమైనటువంటి విలువల్ని కోల్పోయినటువంటి వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు. మేబీ చాలా విలువలతో కోల్పోయినటువంటి రాజకీయాలు చేసినటువంటి రాజకీయాలు వీళ్ళు. కాబట్టి నేను చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేసుకొని, మీరు ఆలోచన చేసుకొని, ప్రశ్నించడం అంటే ఏంటి, విమర్శించడం అంటే ఏమిటి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఎలా ప్రశ్నించాలి, లేకపోతే రాజకీయ నాయకులను విమర్శించాలంటే ఎంత హోందాగా విమర్శించాలి, ఎంత గౌరవంగా విమర్శించాలి అనేటువంటిది ఒంటి మీద సోయిండి మాట్లాడాలి. నిన్న రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఆయన మాట్లాడింది. ఏం మాట్లాడాడు? రేవంత్ రెడ్డి గురించి జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, డెలివరీ బాయ్ అని చెప్పేసి మాట్లాడాడు. అంటే నాకు అర్థం కావట్లా. ఈ రాష్ట్రంలో ఎలాగో ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గౌరవం ఇవ్వాలా, ముఖ్యమంత్రి అయినా కూడా ఇది గౌరవం ఇవ్వాలా. ఈ రెండో వీడియో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడాడు. ఒకసారి అలిపిరిలో ఇంకొక వీడియో మాట్లాడాడు. చంద్రబాబు నాయుడుని ఒకసారి అలిపిరిలో వెంకటేశ్వర స్వామి వదిలేశాడు, ఈసారి మాత్రం వదిలేయడని చెప్పేసి వీడు మాట్లాడాడు. ఈ టేక్ చక్కాగాడు. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవం ఇవ్వాలా, ముఖ్యమంత్రి కాకముందు గౌరవం ఇవ్వాలా. ముఖ్యమంత్రి కాకముందు కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి ప్రజలు 11 సీట్లు తెచ్చారు. సో దాన్ని తప్పు పెట్టట్లా. కానీ 11 సీట్లకు వచ్చిన తర్వాత అయినా మన ఒళ్ళు బడుపు, మన ఒంటి కావరం, కండ కావరం తగ్గించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోవటం వైసీపీ నాయకులకు ఉన్నటువంటి అతిపెద్ద అసెట్ అనమాట. అంటే దాన్ని మా ఆస్తిగా భావిస్తున్నారు. ఇక తర్వాత రెండో విషయంలోకి వెళ్తే, ఇక్కడ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మాట్లాడితే, బూతులు మాట్లాడితే ఊరుకుంటారా? ఏమనుకుండా వదిలేస్తారా? అందుకే ఇప్పుడు చెక్కుతున్నారు లోపల పడేసి, కిందికి పైకి. మనోడికి బాగా అంటే మేము రేపు 4-5 రోజుల తర్వాత వస్తాడు వాడు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు, ఎందుకంటే బాగా అలవాటు అయి ఉంటుంది అనమాట. అక్కడ స్టేషన్లో పోలీసులు బాగా అలవాటు చేయించుంటారు వాడికి. కాబట్టి నేను చెప్పే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో దయచేసి ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసుకోండి, ఎలా ప్రశ్నించాలో తెలుసుకోండి. ఇట్లాంటి భాషను ప్రయోగించి, ఇటువంటి భాషను ప్రయోగించి మేము ప్రశ్నిస్తున్నామనంటే మాత్రం ఖచ్చితంగా అదే భాషని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా సహనం కోల్పోయి వాడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు బయటికి రావడానికి నాకు తెలిసి ఒక దశాబ్ద కాలం పట్టింది. ఇప్పటికైనా మార్చుకోండి. ఎందుకంటే మీరు ఒక చిన్న విషయంలో వీడియోని చేసి మాట్లాడితేనే మీరు అంతగా బాధపడితే, మీ ఇష్టాసారంగా ఇలాంటి లఫుట్టుగాల చేత, ఇలాంటి టేక్ చక్కాగాల చేత మీరు మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీపిచ్చి, వీడు సత్తెనపల్లి గుంటూరు హైవేలో మొగ్గలు చిక్కున్నటువంటి ఈ లఫుట్టుగాడు వీడి చేత కూడా బైపాసుల్లో తాళీ కొట్టి డబ్బులు వసూలు చేసుకున్నటువంటి ఈ టేక్ చక్కాగాడి గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి మాట్లాడిస్తుంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి వాడు అక్కడి నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టినా కూడా ఎవరు జాలి చూపించరు. ఎందుకంటే ఇట్లాంటి భాషను మాట్లాడితే, ఇట్లాంటి లఫుట్ భాషను మాట్లాడితే ఎవడు క్షమిస్తాడు? మేము మాట్లాడిన చేత కదా జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, భారతిరెడ్డి గారి గురించి కానీ, లేకపోతే వైసీపీలో నాయకుల గురించి మాట్లాడటం మా చేత కదా? సహనం అడ్డం వస్తుందా మాకు? సంస్కారం అడ్డం వస్తుంది అంతే. అంతకుమించి మీరు వాడిన భాషను మేము వాడితే మీరు బయటికి రావడానికి నాకు తెలిసి ఒక దశాబ్ద కాలం పట్టింది మీ నాయకుడు జెండా పట్టుకోవడానికి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, పని చేయండి, ప్రజల సమస్యల మీద పోరాడండి. ఇట్లాంటి ఆ రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా విచక్షణారహితాన్ని కోల్పోయి మాట్లాడే దుర్మార్గమైన పరిస్థితిలో ఉంటే మాత్రం దీన్ని బంద్ చేసేయండి. ఇది ప్రశ్నించడం కాదు, ఇది బూతు పురాణం. దీనికి తగ్గట్టే శాస్తి జరిగే సమయం దగ్గరలోనే ఉంది.